ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవరా చిత్రం రిలీజ్ కు ఇంకా 4 రోజుల సమయం మాత్రమే ఉంది. తారక్ ను వెండి తెరపై చూడటానికి ప్రేక్షకులు ఎంతగా ఆరాటపడుతున్నారో తెలియంది కాదు. కేవలం సినిమా కోసమే అంత బజ్ ఉంటే ఇక ప్రేక్షకుల తారక్ ను నేరుగా చూడాలనే కోరిక ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. ఇలా అభిమానుల తాకిడి ఎక్కువ అవడంతోనే తాజాగా జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కాస్త క్యాన్సిల్ అయింది. ఈవెంట్ క్యాన్సిల్ అయినందుకు అభిమానులతో పాటు చిత్ర బృందం కూడా చింతిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా అటు విదేశాల్లో కూడా తారక్ ఉన్న క్రేజ్ గురించి తెలియంది కాదు. దీంతో రీసెంట్గా వచ్చిన సమాచారం ప్రకారం తారక్ యుఎస్ కు బయలుదేరినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఇక తెలుగులో దేవరకు ఎలాంటి ఈవెంట్స్ లేనట్లే అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజమే, ఇలాంటి సందేహాలు రావడంలో తప్పు లేదు. ఎందుకంటే దేవరా ప్రమోషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా తెలుగులో ఒక్క ఈవెంట్ కూడా జరగలేదు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగింది, ప్రెస్ మీట్ తమిళనాడులో జరిగింది. సరే, ఇలాగూ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడే ఉంటుంది కదా అనుకుంటే ఫ్యాన్స్ భారీగా తరలి రావడంతో ఈవెంట్ నిర్వహించలేక క్యాన్సిల్ చేశారు. ఇక ఇప్పుడు చూస్తే తారక్ అమెరికా బయలుదేరినట్లు సమాచారం. అక్కడ జరిగే బియాండ్ ఫెస్ట్ హాలీవుడ్ ప్రీమియర్ కు అటెండ్ అయ్యి అక్కడ ప్రమోషన్స్ పూర్తి చేసుకొని 27న తిరిగి రానున్నాడు. సో ఈ లెక్కను చూస్తే అభిమానులు అనుమానమే నిజం. ఇక తెలుగులో దేవరాకు సంబంధించి ఈవెంట్స్ లేనట్లే. కంత్రి సినిమా తర్వాత ఈ ఈవెంట్ లేకుండా వస్తున్న తారక్ సినిమా ఇదే. ఈవెంట్ లేకపోయినా కూడా ఫ్యాన్స్ మాత్రం దేవరా సినిమాను హిట్ చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తారక్ మాస్ యాక్షన్ కు డాన్స్ కు సెప్టెంబర్ 27న థియేటర్లో మాస్ జాతర చూసేలా ఉన్నారు అభిమానులు. ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా రిలీజ్ కు ముందు రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ఇక రీసెంట్ రిలీజ్ అయిన సెకండ్ ట్రైలర్ కు అయితే అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. చెప్పిన సమయానికి కొన్ని అప్డేట్స్ రాకపోయినా జరగాల్సిన ఈవెంట్ క్యాన్సిల్ అయినా ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారే తప్ప దేవరా మూవీకి మీద క్రియేట్ అయిన హైప్ ను మాత్రం ఎక్కడ తగ్గనివ్వలేదు. మరి రిలీజ్ తర్వాత ఇంకా ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో వేచి చూడాలి. మరి ఈ అప్డేట్స్ పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో మాకు తెలపండి.